నిరుద్యోగులను పట్టించుకొని రేవంత్ సర్కార్పై ఉద్యోగార్థులు పంతం పట్టారు. ఖబర్దార్ రేవంత్, కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని హెచ్చరించారు. జన్మలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయబోమని ప్రతిజ్ఞ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎవరిని ఓటేయనీయబోమని ఆ పార్టీ నాయకులను అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులతో పెట్టుకుంటే ఏమైతుందో త్వరలోనే హస్తం పార్టీకి అర్థమవుతుందన్నారు. ఈ మేరకు నిరుద్యోగులు హైదరాబాద్లో బహిరంగ లేఖను విడుదల చేశారు. డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని ఎంత అభ్యర్థించినా ఆందోళనలు చేసినా పట్టించుకుని రేవంత్ సర్కారుపై డిఎస్సి అభ్యర్థులు మరో అస్త్రాన్ని సంధించారు. ఇక జన్మలో కాంగ్రెస్ కు ఓటు వేయబోమని, ఇతరులెవ్వరినీ ఓటు వేయనీయబోమని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తూ డిఎస్సి అభ్యర్థులు బుధవారం హైదరాబాద్ లో బహిరంగ లేఖను విడుదల చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయబోమని అభ్యర్థులు ప్రతిజ్ఞ చేశారు. తమ కుటుంబ సభ్యులు, బంధువుల్ని కూడా కాంగ్రెస్ కు ఓటేయకుండా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ పౌరులైన నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థుల పేరిట ప్రభుత్వానికి లేఖ రాశారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, నీ పతనం మొదలైందని డిఎస్సి అభ్యర్థులు లేఖలో హెచ్చరించారు. కాంగ్రెస్ వస్తే తమ బతుకులు బాగుపడతాయని అనుకుంటే చదువుకునే టైం ఇస్తలేరంటేనే రాను రాను తమ పరిస్థితి ఏమిటో అర్థమవుతుందని అన్నారు. గత నెల రోజులుగా డిఎస్సి పోస్ట్ పోన్ కోసం రోడ్ల మీద ధర్నాలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సి అభ్యర్థులపై పోలీసుల దాడికి నిరసనగా వారి అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు ధర్నాలు, ఆందోళనలు చేసినా సర్కారు స్పందించలేదని వాపోయారు. పరీక్షలను వాయిదా వేయడం వల్ల సర్కారుకు వచ్చే నష్టమేమిటో అర్థం కావట్లేదని ఆవేదన చెందారు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయరని తమకు అర్థమైందని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు తమను తామే చెప్పుతో కొట్టుకోవాలని బాధపడ్డారు. అయితే 11,000 పోస్టుల కోసం డిఎస్సి పరీక్షలు రాస్తున్న 2,90,000 మందిలో జాబులు రాని వారంతా కాంగ్రెస్ పతనానికి కారకులవుతారని హెచ్చరించారు డిఎస్సి అభ్యర్థులు. ఒక్కొక్క స్టూడెంట్ తలుచుకుంటే ఏం జరుగుతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే అర్థమవుతుందని లేఖ రాశారు నిరుద్యోగులు. కాంగ్రెస్ నాయకుల్ని ఎన్నుకున్నందుకు తమను తామే కొట్టుకోవాలని డిఎస్సి అభ్యర్థులు బాధను వ్యక్తం చేశారు. నిరుద్యోగులు రోడ్లెక్కితే ఆ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా నవ్వుతూ ఫోన్లో ముచ్చట్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్న సంగతిని కాంగ్రెస్ మరిచిపోవద్దని నిరుద్యోగులు హెచ్చరించారు. హస్తం పార్టీకి జన్మలో ఓటేయబోమని ఆత్మసాక్షిగా ప్రమాణం చేశారు. సీఎం రేవంత్ డబ్బులే పంచుకొని ఏమన్నా చేసుకొని స్థానిక సంస్థల ఎలక్షన్లలో తామెవ్వరం కాంగ్రెస్ కు ఓటు వెయ్యం, ఎవరిని హస్తం పార్టీకి ఓటెయ్యనీయబోమని స్పష్టం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయకపోగా అడుగడుగునా హస్తం పార్టీ నేతలకు అడ్డుపడతామని స్పష్టం చేశారు. తమ అన్నదమ్ములు, చుట్టాలు ప్రతి ఒక్కరిని కలిపి కాంగ్రెస్ కు ఓటేయొద్దని చెప్తామని, ఒకవేళ ఓటేస్తే కలిగే నష్టాలపై ప్రచారం చేస్తామన్నారు. మరోవైపు డిఎస్సి అభ్యర్థులకు సపోర్టు చేయాలని తామెవ్వరిని అడగలేదని వారు స్పష్టం చేశారు. పైగా తమ వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారంటున్నారని ఫైర్ అయ్యారు. ఆ పార్టీ నాయకులందరూ కాంగ్రెస్ లో చేరినాక తమకు సపోర్ట్ ఎవరుంటారని ప్రశ్నించారు. పోస్టులు అమ్ముకోవడం ఎంతవరకు నిజమో ప్రభుత్వానికే తెలియాలన్నారు. కాంగ్రెస్ న్యాయం చేస్తుందని నమ్మినం గాని మూర్ఖులను ఎన్నుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారని నిరుద్యోగులు లేఖలో మండిపడ్డారు.